దేవుని నామానికి స్తోత్రం. ప్రభు నామానికి ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెందునుగాక. ఆయన నామం ఘనమైనది, శ్రేష్టమైనది, అత్యంత ప్రేమగలది. ఈ ఉదయంకాల సమయమందున ప్రభు నీతో బలమైన వాక్యము ద్వారా మాట్లాడుతూ నీలో ఉన్న ప్రతి వేదనను, బాధనను తీసివేస్తూ ప్రతి బంధకాలను విడిపిస్తూ నిన్ను ప్రభు ముందుకు నడిపించబోతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీతోనే దేవుడు సూటిగా మాట్లాడబోతున్నాడు. నీవు నీతిగల దానవై స్థాపించబడుతువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. దేవుని స్తోత్రం. నీతిగల దానివై స్థాపించబడదు. నీతిగల వాడివై స్థాపించబడదు. భయపడనక్కర్లేదు. భయం అవసరం లేదంట. బాధించువారు నీకు దూరముగా నుందురు. దేవుని స్తోత్రం. ఏ దేవుని బిడ్డలారా, నీ లైఫ్లో ఏది నిన్ను బాధిస్తుంది? అవమానాలు, నిందలు, వేదనలు, అనారోగ్యం, తెలియని స్థితి, ఒక భయంకరమైన ఆర్థిక ఇబ్బంది, అప్పుల బంధకాలు, భయంకరమైన శత్రువు నిన్ను బాధిస్తూ ఉన్నాడు దుష్టుడు. ఏదో విషయం లైఫ్లో ఏ సంతోషం లేదు, ఎక్కడ కూడా ఆనందం లేదు. నీ జీవితంలో ఏదో ఒక బాధ నిన్ను వెంటాడుతూనే ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను కదా, ప్రతిరోజు నేను ప్రభు సన్నిధిలో కూర్చుంటున్నాను కదా, నన్ను బాధపడుతున్నావు. అందుకే ప్రభు అంటున్నాడు, ఉదయంకాల సమయం అందున ఎందుకు ఈ వాక్యం వింటున్నావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. బాధించువారు నీకు దూరముగా నుందురు. ఏ విషయంలో బాధించబడుతున్నావు? ఈరోజు నీ ఆరోగ్యం పాడైపోయి నీకొచ్చిన అనారోగ్యాన్ని బట్టి నువ్వు బాధించబడుతున్నావేమో. ఆ అనారోగ్యం నీకు దూరంగా పారిపోబోతుంది. నీకు ఆర్థిక ఇబ్బందిని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి బాధించబడుతున్నావేమో. అది నీకు దూరంగా వెళ్ళిపోతుంది. ఎవరు నీ శత్రువు ఎంతగా నిన్ను వేధిస్తున్నారో వారు నీకు దూరంగా పారిపోబోతున్నారు. నీ అప్పులు నీకు దూరంగా వెళ్ళిపోబోతున్నాయి. నీ అవమానాలు, నీ నిందలు నిన్ను విడిచిపెట్టి పారిపోబోతున్నాయి. భీతి నీకు దూరముగా ఉండును. భయము నీకు దూరం అయిపోతుంది. నీలో ఎందుకు భయపడుతున్నావు ఈ రోజు వరకంటే? ఏదో ఒక సమస్య, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక వేదన. ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలే, మనశ్శాంతి లేని బ్రతుకులు. ప్రియ దేవుని బిడ్డ, ఏమై జరుగుతుందో మనకు తెలియదు. కొన్నిసార్లు దేవుని బిడ్డలే ఎంతగానో భారముతో, బాధతో, వేదనతో కుమిలిపోతూ ఉంటారు. వాక్యము తెలుసు, దేవుని ప్రేమ తెలుసు, ఆయన గొప్ప కార్యములు తెలుసు. అయినప్పటికీ మనము అడ్జస్ట్ అవ్వలేము. చాలా వరకు తట్టుకోలేని పరిస్థితిలో ఏం చేయాలో తెలియక దేవునిలో పడిపోతున్న వారు అనేకులు ఉన్నారు. ఈరోజు ఉదయంకాల సమయం ముందున ప్రభు బలంగా నీతో మాట్లాడుతున్నాడు. ఇవి ఉట్టి మాటలు కాదు కానీ, ఏదో వాక్యము 2 నిమిషాలు చెప్పిపోవడం కాదు కానీ, ఈ వాక్యములో జీవమున్నది. దేవుని మాటలో జీవమున్నది. ఆయన జీవిస్తున్నాడు. దేవుడు ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. జీవముతోనే ఉన్నాడు. ఆయన బ్రతికే ఉన్నాడు. ఆ దేవుడే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన జీవముతోనున్నాడు. ఆయన ప్రతి మాట జీవం గలది. అందుకే ప్రభు అంటున్నాడు, బాధించు వారి నీకు దూరంగా వెళ్ళిపో. బాధించు వారి నీకు దూరంగా నుందురు. భీతి నీకు దూరంగా ఉండును. ఎందుకు భయం? జీవితంలో భయం. ప్రతి విషయంలో ఏదొచ్చినా భయమే. దేవుణ్ణి ఆశ్రయించు. ఈరోజు ప్రభు అంటున్నాడు, సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్న వేదన అంతా కూడా నీకు దూరంగా పారిపోతుంది. నిన్ను అవమానిస్తున్న, నిన్ను బాధిస్తూ, నిన్ను వేదన పరుస్తూ, భయంకరమైన మాటలతో నిన్ను నిందిస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీకు దూరం అయిపోబోతున్నారు. వారి మాటలన్నీ నిన్ను ఎంతగా బాధించినాయో అవన్నీ నిన్ను దూరపరచబోతున్నాడు. నీ శత్రువు నీకు దూరం అయిపోతున్నాడు. నిన్ను వేధించువారు నీకు దూరముగా పారిపోబోతున్నారు. ఇన్ని రోజులు దేనికి భయపడ్డావో ఆ భయము నీకు దూరంగా వెళ్ళిపోతుంది. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదట. ఎందుకు భయపడ్డావో అదంతా నీ దగ్గర నుంచి దేవుడు నేను తీసిస్తానంటున్నాడు.
ప్రతిదీ కూడా నీ దగ్గర నుంచి నేను తీసేయబోతున్నాను. భయం, నీలో ఇబ్బంది, సమస్య, శ్రమ, అనారోగ్యం, వేదన, బాధ, శోధన ప్రతి ఒక్కటి కూడా నీకు దూరంగా పారిపోబోతుంది. ఏదైతే నిన్ను ఈ రోజు వరకు బాధ పెట్టిందో, ఏ బాధ అయితే నిన్ను వేధిస్తుందో, ఏ శ్రమ అయితే నిన్ను చుట్టుకొని నరక యాతన పెడుతుందో, నీ గుండె నిండా ఏ బాధ ఉంది, ఏ వేదన ఉంది, తట్టుకోలేకపోతున్నావో అదంతా కూడా నిన్ను బాధపరిచేది ప్రతి ఒక్క శ్రమైన, బంధకమైన, బాధైన, వేదనైన, అవమానమైన, నిందైన, అనారోగ్యమైన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతుంది. ఉదయంకాల సమయం ముందున నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు. ఎన్ని రోజులు ఈ అనారోగ్యం అనుకుంటున్నావు? ఎన్ని రోజులు నాకు ఆరోగ్యం లేదు, ఎంత వేదన పడి, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినావు, ఎంత బంధకంలో ఇరుక్కుపోయినావు, ఇక నాకు తగ్గదేమో, ఇక నేను బాగుపడలేనేమో అనుకుంటున్నావు. అయితే ప్రభు అంటున్నాడు, నిన్ను వేధిస్తున్న అనారోగ్యము నీకు దూరముగా పారిపోబోతుంది. నిన్ను వేధిస్తున్న అప్పుల బాధ నీకు దూరంగా పారిపోబోతుంది. నిన్ను బాధ పెడుతున్న శత్రువు సైన్యము నీకు దూరంగా పారిపోబోతుంది. నిన్ను భయపెడుతున్న ఆ శ్రమ నీకు దూరముగా పరిగెత్తబోతుంది. అది నీ దగ్గరకు రానే రాదంటున్నాడు ప్రభు. ఎందుకు భయపడవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడున్నాడు. నీ జీవితంలో ఏది భరించినావో, ఏ అనారోగ్యం కోసం ఎన్ని హాస్పిటల్స్ తిరిగినావో, ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత వేదన చెందినావో, ఎన్ని మెడిసిన్స్ వాడినావు ఈ రోజు వరకు, అయినా తగ్గలేదేమో. ఆయన అంటున్నాడు, స్వస్థత పరిచే యెహోవా నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను స్వస్థత పరిచే దేవుడు నేనే, అది నీకు దూరంగా తీసివేయబోతున్నాను. సంవత్సరాల నుంచి పడుతున్న ఈ వేదన, ఈ అనారోగ్యము నేను తీసివేసి నీకు దూరంగా పడేయబోతున్నాను అంటున్నాడు. ఎన్ని సంవత్సరాలైనా తీరని అప్పులు నేను తీసివేయబోతున్నాను. ఎన్ని రోజుల నుంచి నువ్వు భయపడుతూ వస్తున్నావో ఆ భయము నీ దగ్గరికి రానే రాదిక. ఎంతో గొప్ప దేవుడండి. ఎన్నిసార్లు మాట్లాడుతున్నా మన హృదయాలు మాత్రము మారట్లేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీతో ప్రభు అంటున్నాడు, ఈ ఉదయంకాల సమయం అందున ఈ వాక్యం వింటున్నావు, విని విడిచిపెట్టకు. నీ జీవితంలో ఏదో నిన్ను బాధిస్తున్న బంధకం ఏదో తెగిపోబోతుంది. నిన్ను వేదన పరుస్తున్న శ్రమ ఏదో నీకు దూరంగా పారిపోలే చేస్తున్నాడు. నిన్ను హింసిస్తున్న నీ శత్రువు సైన్యము నిన్ను విడిచిపెట్టి పరిగెత్తబోతున్నారు. నువ్వు పడుతున్న భయం అంతా నిన్ను విడిచిపెట్టి ఇక నీ దగ్గరికి రాకుండా తీసివేస్తున్నాడు. నువ్వు పడుతున్న అనుభవం, ఆ భయంకరమైన అనారోగ్యముతో పడుతున్న వేదన అనుభవం అంతా ఇక తుడిచివేసి దాన్ని తీసివేయబోతున్నాడు. దేవుడు ఒక గుడ్ న్యూస్తో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ లైఫ్లో ప్రతిదీ దూరం అయిపోతుంది. నిన్ను వేధిస్తున్న ప్రతిదీ దూరం అయిపోతుంది. నిన్ను హింసిస్తున్న ప్రతి వేదన దూరం అవుతుంది. నీ ఆర్థిక ఇబ్బంది కూడా దూరం అయిపోతుంది. నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, నువ్వు స్వస్థతపరచబడబోతున్నావు, నువ్వు బ్లెస్డ్గా ఉండబోతున్నావు, నీకు విజయం రాబోతుంది, నువ్వు సమస్తము జయించబోతున్నావు. ఎందుకంటే నీ పక్షమున దేవాది దేవుడు తోడున్నాడు, యుద్ధము చేయబోతున్నాడు. ఇక విజయం మనదే. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, భీతి నీకు దూరముగా, భయము నీకు దూరంగా వెళ్ళిపోబోతుంది, శ్రమ నీకు దూరంగా పారిపోతుంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, సంతోషించుడి. ఆయన యందు ఈ ఉదయం కాల సమయమందునే గంతులు వేస్తూ, ఇదిగో నేను అనుభవించిన ఈ శ్రమ దూరంగా వెళ్ళిపోతుందని దేవుడు నాకు చెప్పినాడు అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఈరోజు ఆ కార్యము నీ జీవితంలో జరిగించి నీ బంధకాలను తెంచివేసి నువ్వు ఎదురు చూస్తున్న ఆ కార్యాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నువ్వు ఏ కార్యం కొరకు వెయిట్ చేస్తున్నావో అది జరగబోతుంది. నిన్ను బాధించిందంతా కూడా పరిగెత్తబోతుంది. నీ లైఫ్లో ఇక శుభములే దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం. ఈ బిడ్డలను ఆశీర్వదించు. ఎంతమంది భారంతో ఈ వాక్యం వింటున్నారో వారి జీవితంలో ఒక సమాధానం, సంతోషం, ప్రేమ, ఆశీర్వాదం, విడుదల వచ్చేటకు కృపద ఇచ్చేసి ఈ బిడ్డల్ని బ్లెస్ చేస్తూ నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.